హాయ్ అండి. అందరు బాగున్నారా? హ్మ్. సో, సండే కదా! అందుకోసమని నేను ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ చేయబోతున్నాను. ఓకే. సో, దీనికోసం నేను ముందుగానే ఒక హాఫ్ కేజీ చికెన్ కనిపిస్తుంది కదండీ! హాఫ్ కేజీ చికెన్‌ని బాగా కడిగేసేసి మంచిగా ఒకసారి అలాగే ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1 స్పూన్ కారము, హాఫ్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసి మంచిగా కలిపేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇది కనీసం ఒక 10 మినిట్స్, మినిమం 10 మినిట్స్ నానినా పర్వాలేదు. ఓకే. మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ నానినా ఓకే అండి. సో, చికెన్ కర్రీ కోసం నేను ఇవన్నీ తీసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిగడ్డ, ఓకే. అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర, ఓకే. దీనికి ఒక యాలకులు, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు తీసుకున్నాను. అలాగే నేను గ్రేవీ కర్రీ కాబట్టి నేను ఇందులోకి ఒక ఆనియన్ పేస్ట్ కూడా చేశాను. కొంచెం గ్రేవీ కాస్త వస్తది కాబట్టి. లేదు మీరు ఇలా పేస్ట్ వద్దు అనుకుంటే మాత్రం చిన్న చిన్న పీసెస్ లాగా ఇంకొక ఆనియన్ ఎక్స్‌ట్రా కట్ చేసి పెట్టుకోండి. ఓకే. సో, మనం కర్రీలోకి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. సో, ముందుగా కడాయి ఆన్ చేసేసుకొని ఆయిల్ వేద్దాము. ఇందులోకి నేనొక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను. నాన్ వెజ్ కదండీ పడుతుంది. సో, ఇలా ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందులోకి ముందుగా మనం ఆనియన్స్ వేద్దాము. ఓకే. ఆనియన్స్, అలాగే బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి అలా కలిపేసేయండి. ఇవి కాస్త ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం ఫ్రై అయితే చాలు. ఎందుకంటే మనం ఆనియన్ పేస్ట్ కూడా వేస్తున్నాం కాబట్టి. ఓకే. చూడండి ఆనియన్ కాస్త ఫ్రై అయింది కాబట్టి నేను ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను. ఓకే. సో, గ్రేవీ కావాలనుకుంటే మాత్రం ఆనియన్స్ కొంచెం తీసుకోండి పేస్ట్. లేదు మీరు డైరెక్ట్ పేస్ట్ వద్దు అంటే ఆనియన్స్ వేస్తారు కదా! అవి మాత్రం గోలేదాకా ఆగాలి. సో, ఇప్పుడు ఇది నేను గోలేదాకా మంచిగా ఫ్రై అయ్యేదాకా దీన్ని కాస్త మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసేసుకొని ఉడికించుకుంటున్నాను ఈ ఆనియన్‌ని. లేకపోతే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది కర్రీ. ఓకేనా అండి? ఇప్పుడు ఆనియన్స్ గోలాయి కాబట్టి నేను ఇందులోకి మళ్ళీ ఒక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఓకే. ఇది కాస్త పచ్చివాసన పోయేదాకా గోలించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. సో, ఇప్పుడు నేను కొంచెం పసుపు వేస్తున్నా. ఒక హాఫ్ టీ స్పూన్ అలా పసుపు వేసి ఒక్కసారి కలిపేసేయండి. ఇలా. ఓకే. ఒక్కసారి అలా కలిపాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులోకి యాడ్ చేసేద్దాం. స్లోగా యాడ్ చేసుకోండి. స్లోగా యాడ్ చేసుకొని ఇది మంచిగా కలిసేలాగా బాగా ఒకసారి కలిపేసుకోండి. ఓకే. మరి నా వీడియో మాత్రం నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మాకది ఒక బూస్ట్ లాగా అనిపిస్తుందండి. మీకు ఇంకా మరిన్ని మంచి కంటెంట్ తో ఉన్న వీడియోస్ చేయాలని అనిపిస్తుంటుంది. ఓకే. అరే ఒకటే కదా సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి మాత్రం అనుకోకండి. ఒక్క సబ్స్క్రిప్షన్ అయినా అది మాకెంతో వాల్యూ ఉంటుంది. ఓకేనా అండి? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మాకు వీడియోస్ నచ్చితే మాత్రం. ఓకే. సో, ఇప్పుడు ఇది చికెన్‌ని మనం ఒకసారి కలిపాం కాబట్టి అంతా బాగా కలిసింది కాబట్టి దీన్ని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి 5 మినిట్స్ మూత పెట్టేసి ఉడకనివ్వండి. కర్రీని మధ్య మధ్యలో నెమ్మదిగా అలా ఒకసారి కలపండి 5 మినిట్స్‌లో. ఓకే. ఇది కాస్త మంచిగా కలవాలి. ఇది మళ్ళీ కాస్త ఉడికిచ్చేసి దీన్ని మనం సిమ్‌లో పెట్టి ఇంకా ముక్క ఉడికేదాకా కాస్త ఉడకబెడదామండి. మరీ హైలో పెడితే ఏమవుతుందంటే కింద అడుగంటిపోతది. లోపల కూడా మంచిగా ఉడకదు పీసు. అందుకే సిమ్‌లో పెట్టి చికెన్ పీస్ ఉడికేదాకా ఉడకబెడదాం. ఓకేనా అండి? ఇలా ముడితే మనకి ఏర్పడుతుంది. సో, అప్పటి వరకు దీన్ని సిమ్‌లో పెట్టేసి ఉడికిస్తున్నాను నేను. సో, ఇది ఇలా ఉడుకుతున్నప్పుడే మనము కాస్త కారం, ఉప్పు వేస్తున్నాము. సో, ఆల్రెడీ మనం ముందే కలిపి పెట్టుకున్నాం కాబట్టి అందులో ఉప్పు, కారం వేసాం కాబట్టి అది ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మీ రుచికి తగ్గట్టు వేయండి. ఉప్పు, కారం. అలాగే నేనైతే ఇందులోకి కారం ఒక హాఫ్ స్పూన్, ఉప్పు కూడా కాస్త తక్కువనే వేస్తా. పావు స్పూను. ధనియాల పొడి ఒక
1 టీ స్పూన్ వేసాను. వేసి ఇలా ఒకసారి కలిపి దీన్ని సిమ్ లోనే ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఆ తర్వాతకి ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకుందాం గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు. సో ముందుగా కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా ఒక్కసారి కలపండి. ఇలా కలిపేసేయండి. సైడ్ కి ఉన్న కర్రీ అంతా కాస్త దీంట్లో కలిసిపోతుంది వాటర్ లో. ఇది ఒక్క నిమిషం, ఒక 2-3 సెకండ్స్ అలా ఒక్కసారి కలిసాక మీకు గ్రేవీకి ఎంత కన్సిస్టెన్సీ కావాలి అని అనుకునే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? సో ఇప్పుడు నేను ఇందులోకి నాకు కావాల్సినంత కన్సిస్టెన్సీ లాగా వాటర్ యాడ్ చేసిన. కాస్త ఎక్కువ యాడ్ చేసిన, ఎందుకంటే మనం ఇందులోకి పొడులు యాడ్ చేసుకుంటాం. ఇంకా కొబ్బరి గసాల పొడి ఆల్రెడీ పట్టి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేస్తాము. ఓకేనా అండి? సో అది ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఏదైనా ఉప్పు కారం తక్కువ ఉన్నా ఈ వాటర్ ఉడికేటప్పుడు ఒకసారి టేస్ట్ చూసి యాడ్ చేసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసి ఉడకనివ్వండి ఇక దీన్ని. ఓకే, ఇది మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ లో పెట్టినా ఓకే. హై ఫ్లేమ్ లో పెడితే మాత్రం చూస్తూ ఉండండి. సో ఇది ఉడికేటప్పుడు మీరు ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి. ఏమన్నా ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే వేసేసి యాడ్ చేయొచ్చు. లేదు అంటే మనం ఆల్రెడీ పట్టి పెట్టుకున్న మసాలా యాడ్ చేద్దాం. ఓకే, సో ఇది ఇలా ఉడికేటప్పుడే ఇందులోకి మనం ఆల్రెడీ పట్టి పెట్టుకున్న కొబ్బరి గసాల పొడి వేస్తున్నాను. ఓకే, పేస్ట్ చేశాను కాబట్టి నేను ఇది ఒక 2 టీ స్పూన్స్ అలా వేసి ఒకసారి కలిపి దీన్ని ఇలా కాసేపు కుక్ చేస్తున్నాను. ఓకేనా అండి? ఇదేంటంటే మనకి కర్రీకి మంచి ఇంకొంచెం టేస్ట్ కాస్త పెంచుతుంది. సో ఇలా కలిపేసి ఒకసారి ఉడకనివ్వండి. నేను లాస్ట్ లో ఒక 1/2 స్పూన్ అలా గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. ఓకే, ఒకవేళ మనము అది పేస్ట్ వేసాం కదా, కొబ్బరి గసాల పేస్ట్ వేసాక ఒకసారి టేస్ట్ చూడండి, ఉప్పు కారం ఏమన్నా తగ్గిందా అని. ఓకే, ఏమన్నా యాడ్ చేసుకునేది ఉంటే యాడ్ చేసుకోవచ్చు. దీన్ని గరం మసాలా వేసాక కాసేపు కుక్ చేస్తున్నాను. అంతే అండి, మన వేడి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని అలా కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసి స్టవ్ బంద్ చేసేసుకోండి. అంతే. ఓకే, మీకు ఇంకాస్త పల్చగా కావాలి అంటే ముందే తీసేయండి, లేదా వాటర్ యాడ్ చేసేటప్పుడు కాస్త ఎక్కువ చేయండి. లేదు అంటే కన్సిస్టెన్సీ సరిపోతుంది, ఎందుకంటే తర్వాతకి చిక్కబడుతుంది ఇది. ఓకేనా అండి? ఇది రైస్ లోకి, రోటీకి, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. ఓకే, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఓకేనా? హ్యాపీ సండే. థ్యాంక్ యూ. బాయ్.